లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు కారుణ్య దీపం. కుటుంబంలో భార్యాభర్తలు తరచూ తగాదాలు పడిపోతూ ఉంటారు. ఎవండి గుడికి వెళ్దాం రండి అని అంటే పాపం కుదరకపోవచ్చు. ఆఫీసుల పనిలో, వ్యాపారం పనిలో, ఇతరితరాలు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు. పిల్లల్ని తీసుకుని వెళ్దామా అంటే బద్ధకాలు ఉంటాయి. కానీ శివానుగ్రహం కుటుంబానికి కావాలి. ఇక్కడ చీకటి, అలాంటి సమస్యలు ఉన్నటువంటి గృహాలలో ఎప్పుడూ కూడా ఏదో ఒక అంధకారమైనటువంటి సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. పరిష్కారం దొరకదు. తద్వారా ఏమవుతుంది? గృహంలో శివానుగ్రహం దొరకదు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సమస్యలతో భార్యాభర్త పిల్లలు అందరిలో కూడా ఏదో ఒక తగాదాలు, ఇరుగు పొరుగు వారితో తగాదాలు వస్తూ ఉంటాయి. మరి ఈ కారుణ్య దీపం కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన తరువాత ఒక అరిటాకు తీసుకుని చిన్న పత్రంగా తీసుకుని నదీ పరివాహ ప్రాంతంలో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ కాస్త ముగ్గును వేసి ఆ ముగ్గు పైన ఈ అరటి పత్రాన్ని ఉంచి దానిపైన 2 ప్రమిదలను ఉంచి దానిలో నేతిని పోసి ఆవు నేతిని వేసి ఒక దీపాన్ని కానీ వెలిగించి దీపం చుట్టూ కూడా తోక మిరియాలను వేయాలి. ఎన్ని అంటే కాస్త తోక మిరియాలను అక్కడ జల్లినట్టయితే దీన్ని కారుణ్య దీపం అని అంటారు. ఈ కారుణ్య దీపం వలన భార్యాభర్తల్లో, కుటుంబంలో ఎప్పటి నుంచో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికి అసహనం, అవమానాలు, నిందలు ఇలాంటివి అత్తగారి నుంచి, మామగారి నుంచి, ఇంట్లో వాళ్ళ నుంచి, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి, భార్యాభర్తల్లో, పిల్లలతో ఒకరి నుంచి ఒకరికి అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి నిందలు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఇవన్నీ జరుగుతున్న మనశ్శాంతి లేకుండా అయిపోతుంటాం. అందుకని కారుణ్య అంటాం. అందుకని కారుణ్య దీపాన్ని కార్తీక మాసంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి నదీ పరివాహ ప్రాంతంలో కానీ సమర్పించినట్టయితే చాలా అద్భుతంగా ఆ సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి. అందుకని ఈ కారుణ్య దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం దగ్గర నిలబడి ఓం హం శ్రీం శివాయ నమః, ఓం హం శ్రీం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు చదివి అక్కడ ఉన్నటువంటి నీటిని శిరస్సు పైన వేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత తిరుగు ప్రయాణం చేసేటప్పుడు ఆ నదీ పరివాహ ప్రాంతంలో ఎక్కడైనా కానీ రావి చెట్టు కనబడితే అక్కడ 9 ప్రదక్షిణలు చేసి కాసేపు అక్కడ ఆసీనులు అయ్యి తిరిగి బయలుదేరి రావాలి. ఈ విధంగా చేయటాన్ని కారుణ్య దీపం అని అంటారు. ఇక్కడ సాక్షాత్తు శివకేశవుల అనుగ్రహం దక్కుతుంది. అందుకని ఏ కుటుంబంలోనైతే బంధుత్వాల మధ్యలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయో, అవమానాలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ ఈ కారుణ్య దీప పరిహారం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి కార్తీక మాసంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ కారుణ్య దీపాన్ని కానీ వెలిగించిన వాళ్ళకి ఈ అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కారుణ్య దీపాన్ని వెలిగించండి, శివానుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.